శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ రంగంలో రాణిస్తారో, కలిసి వచ్చేటటువంటి వారాలేంటో, రంగులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళు సమానత్వము, న్యాయము, ధర్మము ఇలాంటి గుణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళకి సమభావం అనే గుణం ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకటే అనేటటువంటి భావం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకి ఏమి ఇవ్వాలో, ఇతరుల దగ్గర నుంచి ఏమి తీసుకోవాలో వీళ్ళకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. వీళ్ళు మంచి సంప్రదాయము, దైవభక్తి ఉన్నటువంటి కుటుంబంలో జన్మించే అవకాశం ఉంది. జీవితంలో మంచి ఉన్నత స్థితిని పొందుతారు. విచక్షణ అనేది వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదనే ఒక కఠినమైనటువంటి నియమాన్ని పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే కాలము, ధనము, అవకాశము వీటిని మాత్రం బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటారు. దేన్ని చిన్నచూపు చూడరు. జీవితంలో గుండు సూదిని కూడా ఉపయోగకరమైనటువంటి వస్తువుగానే భావించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీళ్ళకి కోపం రాదు, కానీ అన్యాయాన్ని, మోసాన్ని చూసినప్పుడు మాత్రం విపరీతమైన కోపం వస్తుంది, తట్టుకోలేరు. అలాగే పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఆవరణ, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, ఆకర్షణీయంగా ఉంచుకోవటం వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక విద్యాభ్యాసం చేస్తారు. ప్రభుత్వ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంది. కవిత్వము, పెయింటింగు, నిర్మాణ రంగం, ప్లానింగ్ ఇలాంటివంటే వీళ్ళకి చాలా ఇష్టం. నగర జీవితం కంటే గ్రామీణ జీవితం మీదే వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టణాల కంటే పల్లెటూళ్ళలో ఉండటానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సంగీతం, కవిత్వం, నాట్యం ఈ రంగాల్లో పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే వీళ్ళకి కొంచెం పిరుకుతనం ఎక్కువ. పిరికితనాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పిరికితనాన్ని తగ్గించుకుంటే, షై ఫీలింగ్ పోగొట్టుకుంటే లైఫ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. న్యాయశాస్త్రము, వైద్యము, బోధన ఈ రంగాలన్నీ కూడా వీళ్ళకి బాగా ఇష్టం, అనుకూలంగా ఉంటాయి. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. లలిత కళల్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి దైవభక్తి కలిగినటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు. పురుషులకి ఉద్యోగినులైన స్త్రీలు భార్యలుగా లభిస్తారు. అలాగే జీవిత భాగస్వామి డామినేటింగ్గా ఉంటారు. అక్టోబర్లో పుట్టిన అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు వివాహం తొందరగానే అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబ జీవితంలో పూర్తి ఆనందాన్ని పొందలేరు. పిల్లలు మాత్రం తొందరగానే కలుగుతారు. పిల్లల అనారోగ్యం కొంత అప్పుడప్పుడు వీళ్ళని బాధిస్తూ ఉంటుంది. అజీర్ణము, కడుపు నొప్పి, విరేచనాలు, నరాల వ్యాధులు ఇలాంటివే కొద్దిగా బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకి బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వచ్చే వారాలు. తెలుపు, నీలం రంగులు అనుకూలమైనవి. తెలుపు, నీలం ఎక్కువ వాడితే కనుక జీవితంలో తొందరగా మంచి సక్సెస్ని సాధించగలుగుతారు. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.